హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మేమైతే మొన్న మా అన్నయ్య వాళ్ళ ఇంటికి సత్యనారాయణ పూజకు వచ్చాం కదా. ఇదిగోండి, వాళ్ళైతే శుక్రవారం అమ్మవారికి చేసుకుంటాం అని చెప్తే మేమైతే వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఇదిగోండి, ఇక్కడ చూడండి, అమ్మవారి ఫోటో ముందు అన్నీ కూడా పెట్టేసి పండ్లు ప్లస్ దీపం కూడా పెట్టేసి ఇదిగోండి ఇలా కోడితో మొక్కుకుంటారు. మేమైతే బెల్లం పరమాన్నం చేసి పెడతాం, వీళ్ళు మాత్రం కోడితో మొక్కుకుంటారంట. ఇలా వీళ్ళు 5 yearsకి ఒకసారి చేసుకుంటారట. అయితే ఆ ముందున్న ఆ ప్రసాదం కోడి తినట్లేదు, అంటే ఆ కోడి తింటేనే ఆ ప్రసాదం తింటేనే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని మన నమ్మకం. అయితే అది తినట్లేదు. వీళ్ళు ఎప్పుడు 5 yearsకి ఒకసారి చేసుకుంటారని చెప్పిన కదా. అయితే ఈ కాడ నుంచి 3 yearsకి ఒకసారి చేసుకుంటామని చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మవారైతే ఒప్పుకున్నారు. ఒప్పుకొని చూడండి, మా వాళ్ళైతే చాలా మొక్కుతున్నారు. అమ్మవారు ఏంటి తినట్లేదని ఫుల్ టెన్షన్ వాళ్ళకు. ఎందుకంటే ఇంతమంది చుట్టాలను పిలుచుకొని ఇట్లా చేసుకొని పూజ చేసుకొని అమ్మవారు స్వీకరించకపోతే ఎంత బాధ అనిపిస్తుంది కదా. మా వాళ్ళైతే 5 years కాదమ్మా, మేమైతే 3 yearsకి ఒకసారి చేసుకుంటామని మొక్కుకున్న తర్వాత అయితే ఇదిగోండి ఎట్లా తింటున్నదో చూడండి. దేవుడు అమ్మవారైతే ఒప్పుకున్నాడని మేమైతే ఫుల్ హ్యాపీ అయినాం. ఇంకేంటి, ఈ కోడిని కోసేసి చికెన్ వండేసేలోపు మేమైతే చిన్న క్రికెట్ కూడా ఆడుకున్నాం. మా అల్లుడు బాల్ వేస్తున్నాడు చూడండి, నేనైతే బ్యాటింగ్.